కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 34వ వచనము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి భక్తులు పొందేటువంటి ఆశీర్వాదములు కీర్తనాకారుడు తెలియజేస్తూ ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. ఒక కాపలివాడు రాత్రంతయు నిద్రపోకుండా కూర్చుని ఉదయం కొరకు కనిపెడినట్లుగా నీవు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండి ఆయన మార్గమును అనుసరించుచున్నప్పుడు నీవు భూమి అను వాగ్దాన దేశమైన పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేలా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఉదాహరణకు చూస్తే పనియందు శ్రద్ధ గలవాడైనటువంటి యెరోబామును హెచ్చించినట్లుగా చూస్తూ ఉన్నాం. కుటుంబ సంరక్షణకు ధైర్యం ప్రదర్శించారు కాబట్టి యోధాను హెచ్చించినట్లుగా చూస్తూ ఉన్నాం. పాపినని గ్రహించి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి సుంకర్ని హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంతమందిని హెచ్చించిన దేవుడు యథార్థంగా జీవిస్తే నిన్ను నన్ను హెచ్చించడంటారా? ఒక్కసారి ఆలోచిద్దాము. దేవుని యందు విధేయత చూపేవారముగా ఉందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.